అందరికీ నమస్కారం. ఈరోజే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా పవర్ఫుల్ అయినటువంటి అమావాస్య. అందుకే మీ ఇంట్లో ఈ కూరని వండండి. ఈ కూర వండితే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ కూరని వండటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ కూర అంతా అంటే మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయనే చెప్పవచ్చు. కాబట్టి ఈరోజే ఆషాఢ అమావాస్య, గురువారం చాలా పవర్ఫుల్. ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకండి. కానీ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంట్లో ఎవరైతే ఈ కూరని వండుకుంటారో వాళ్ళకి ఉండే కష్టాలు సగానికి సగం తీరిపోతాయి. వారు అపార కుబేరులుగా మారడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అమావాస్య రోజున ఏ కూర వండుకోవాలని తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ని మాకు సపోర్ట్గా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తుంది. అమావాస్య గురువారంతో రావడంతో ఇంకా పవర్ఫుల్ అని పండితులు మనకు చెప్తూ ఉన్నారు. అందుకే గనక ఇంట్లో ఉదయం లేవగానే శుచిగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంట్లో ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి. అనంతరం ఇంట్లో కొంతమంది కొన్ని కూరలు అంటే సెంటిమెంట్గా అంటూ ఉంటుంది. మరికొంతమందికి కొన్ని కూరల వల్ల అరిష్టం అనేది కూడా పడుతుందని భావిస్తారు. ఇంకొంతమంది మూఢనమ్మకాలుగా కొట్టిపడేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ ఇంట్లో గుర్తుపెట్టుకోండి, మీరు నాన్ వెజ్ని ఈరోజు అస్సలు వండుకోకూడదు. అలాగే బయట కూడా ఎక్కడ ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదు. నాన్ వెజ్ వండితే ఏమవుతుందంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు. సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి గండాలు వస్తాయి. మీకు అష్టకష్టాలు అనుభవించవలసిన పరిస్థితులు అనేవి వస్తాయి. అందుకే మీ ఇంట్లో ఎట్టి పరిస్థితులు నాన్ వెజ్ అసలు వండకండి. బయట కూడా ఎక్కడ అసలు ఈ రోజున తినకండి. అలా తింటే మాత్రం ఇబ్బంది మీకు తప్పదు. ఇంకా ఆ తర్వాత మీ ఇంట్లో ఏ రూపంలో అయినా సరే గుడ్లు కావచ్చు, చేపలు కావచ్చు, పీతలు, రొయ్యలు ఇలాంటివి ఏవైనా సరే ఉంటాయి కదా, అవి కూడా ఈరోజు వండకూడదు. అలాగే ఎక్కడా కూడా తినకూడదు. ఇవి చెడుకు సంకేతంగా భావిస్తారు. నాన్ వెజ్ని తినకపోవడం చాలా మంచిది. గురువారం కాబట్టి మీరు ఇంట్లో తప్పనిసరిగా అలా అది అమావాస్యతో కలిసి వచ్చింది కనుక అమావాస్య గురువారం వచ్చింది కాబట్టి అమావాస్య రోజున శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీదేవి పటానికి క్లీన్ చేసుకొని అమ్మవారికి చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకొని మీరు ఇంట్లో దీపం పెట్టండి. మీరు ఇంత ఐశ్వర్యవంతులుగా మారిపోతారంటే మీరు అస్సలు నమ్మలేరు. అంతగా మారిపోవడానికి అవకాశం అనేది ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల మీకు కలుగుతుంది. చాలామంది కూడా అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవిని అమావాస్య రోజున పూజించడం వల్ల ఆ తల్లి మనకు కావాల్సినంత సిరి సంపదలను ఇస్తుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. చేయడం వల్ల అలాగే ముఖ్యంగా దీపం మీరు లోటస్ ఫ్లవర్స్లు ఉంటాయి కదా, అవి అమ్మవారికి సమర్పించండి. అంటే తామర పువ్వులు అమ్మవారికి ఈ రోజున పెట్టండి. ఒక 2 తామర పువ్వులతో పాటు తామర ఆకులు అనేవి కూడా దొరుకుతాయి కదా, మీరు ఈ రోజున తెచ్చుకోండి. మనకు లభిస్తూ ఉంటాయి కాబట్టి దొరికితే తెచ్చుకొని వాటిపైన స్వస్తిక్ గుర్తును ఓం గుర్తు కానీ ఏదైనా ఒకటి రాసి దానిపై దీపం పెట్టండి. అలా దీపం పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత దీపం పెట్టేసి చిన్నపిల్ల మొక్కని నైవేద్యం పెడితే సరిపోతుంది. తులసి గూటని కూడా ఈ రోజును పూజించుకోండి. దీపం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో మనం అమావాస్య కదా, అమావాస్య ఏంటంటే కొంతమందికి కొన్ని కూరగాయలు అమావాస్య రోజున ఆలుగడ్డ వండకూడదు. అలాగే ఇంట్లో ఆడవారు ముల్లంగి వండకూడదు. అలాగే కాకరకాయలు కూడా ఈ రోజున వండకూడదు. అలానే ఇంకొన్ని రకాల కూరలను కూడా వండడం వల్ల చెడు ఫలితాలు అనేవి వస్తాయని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. మన పూర్వీకుల నుండి మనం నేర్చుకోవడం జరిగింది. ఇది ఆచరణలో ఉంది. ఇప్పటికీ మన అమ్మమ్మలు అందరూ ఆచరిస్తూనే ఉంటారు. మనం కూడా ఆచరించడం వల్ల మనకే మంచి జరుగుతుంది. కాబట్టి అమావాస్య ఘనత దిష్టి దోషాలను తీసుకోవడానికి సంబంధించింది, పూర్తిగా తొలగించుకోవడానికి ఈ అమావాస్య అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ అమావాస్య అనేది చెడు శక్తులన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటిని పూర్తిగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్ని కూరగాయల వల్ల మనకు చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్తో పాటుగా ఈ ఆలుగడ్డ, చామగడ్డ అలాగే కాకుండా కన్నగడ్డ ఇవి ఉంటాయి కదా, ఈ కూరలన్నీ కూడా మీరు వండుకోకూడదు ఈ రోజున అన్నమాట.
ఈ కూర అంటే వంకాయ కూడా ప్రత్యేకించి వండకండి. వంకాయ వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది కూడా వండకపోవడం ఇంట్లో మంచిదని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ కూరల వల్ల మనకి గ్రహస్థితి అనేది బాగుండదు. మరి కొంతమందికి కష్టాలు ఉంటాయి, అవి పెరిగే అవకాశం ఉంటుంది. వీటి వల్ల ముఖ్యంగా మీరు అమావాస్య రోజున, ఈరోజు ఆషాఢ అమావాస్య కాబట్టి, ఇది వర్షాకాలం కాబట్టి మీరు జబ్బుల్ని మనకు ఇవ్వకుండా ఆరోగ్యంగా ఉండడానికి, అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడడానికి, తొలగిపోయి మనం ఉక్కులాగా శరీరం మారడానికి మునగాకును తినండి. మునగాకును తినడం మంచి జరుగుతూ ఉంటుంది. మునగాకు కొంతమందికి దొరకకపోవచ్చు కాబట్టి మునక్కాయలతో చేసుకున్న పప్పు దినుసులు, అలానే కాకుండా మునక్కాయ ఇలా సాంబార్ మాత్రం ఈ యొక్క ఆహారంలో ఖచ్చితంగా అమావాస్య రోజున తీసుకుంటే చాలా మంచిది. మునగాకు కూడా మనకు ప్రకృతి నుంచి లభిస్తుంది, సహజ సిద్ధమైనది. అలానే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, నీరును ఎక్కువగా కలుగజేస్తుంది. అలానే ధనాన్ని ఐశ్వర్యాన్ని పెంచడం చేస్తుంది. ఈ కూరని ఈరోజు వండుకొని తింటే మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి. మునగాకు మనకు ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, అలాగే ఇందులో ఎన్నో పోషకాలు, విలువైన పోషకాలు ఉంటాయి కాబట్టి బలాన్ని ఇచ్చే కూరగాయలు అనే మనం చెప్పుకోవచ్చు. అంటే మునగాకుతో పాటు మునక్కాయలు ఇవి బలాన్ని ఇస్తాయి, చాలా మంచివి మన శరీరానికి. కాబట్టి మనం ఈ అమావాస్య రోజున, అంటే ఇంతటి ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన రోజున మనకి ఏ కూరలు వండుకోకూడదు, ఏ కూరలు వండుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇలా ఈ అమావాస్య అంటే ఆషాఢ అమావాస్య రోజున ఏ విధంగా వీడియోలో చెప్పిన విధంగా మనం ఈ కూరలను వండుకొని తినండి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి, అలాగే ధనాన్ని, ఐశ్వర్యాన్ని కూడా మనకు కలుగజేస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసి శుభ ఫలితాలను మీరు పొందండి, సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చేసిరమని తప్పకుండా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.